సో ఎస్ నగేష్ చెప్పండి, మొత్తానికి ఇటు కవితకు సస్పెన్షన్ వేటు పడినట్టుగా మనకు అర్థమవుతోంది. నిన్నటి నుండి ఏదైతే అనుకున్నామో సేమ్ అదే జరిగింది. దీనికి సంబంధించి అసలు ప్రెసెంట్ బీఆర్ఎస్ లో ఎటువంటి డిస్కషన్స్ నడుస్తున్నాయి అనుకోవాలి. ఇప్పటికే ఫ్లెక్సీస్ అన్నింటినీ కూడా తీసేస్తున్నారు, ఫొటోస్ ని కాలుస్తున్న వైనం కూడా మనం చూస్తున్నాం. అసలు ఎలా ఉంది సిచ్యువేషన్? ఇప్పటికైతే నాయకులైతే ఒక్కొక్కరుగా కవిత సస్పెన్షన్ పైన మాట్లాడుతున్నారు. పల్ల రాజేశ్వర రెడ్డి కావచ్చు, కేపీ వివేకానంద, రాకేష్ రెడ్డి, కింది స్థాయి నేతలు అంటే ఎమ్మెల్యేలు అయితే ప్రస్తుతం అయితే కవిత పైన వ్యతిరేక గల్లం వినిపిస్తూ మాట్లాడుతున్న పరిస్థితిని మనం చూడొచ్చు. కేపీ వివేకానంద ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ని కూడా చేశాడు. కన్న కూతురు కంటే కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న కార్యకర్తల భవిష్యత్తు కోసమే సస్పెన్షన్ చేశారని చెప్పి అందులో పేర్కొన్నాడు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారు, ఈరోజు పార్టీ కోసం కన్న బిడ్డను త్యాగం చేశాడని చెప్పి కేపీ వివేకానంద పార్టీ విప్ తన ఎక్స్ వేదికగా ట్వీట్లో పేర్కొన్నాడు. అంటే ఓవరాల్గా పార్టీ నేతలందరికీ కూడా పార్టీ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా కవిత సస్పెన్షన్ పైన అందరూ మాట్లాడాలి, కవితను ఎందుకు సస్పెండ్ చేశామని చెప్పాలని చెప్పారు. పల్ల రాజేశ్వర రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కవిత ఉందన్న కామెంట్ను చేశారు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా ఏం మాట్లాడుతుందో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండి కవిత కాంగ్రెస్ పార్టీ కోటరీలోకి వెళ్ళిందా, కాంగ్రెస్ పార్టీలో కవితకి ఏమన్నా జాతీయ స్థాయిలో పదవి ఇవ్వాలనుకొని కవిత బీఆర్ఎస్ నుంచి అటాక్ చేసిందా, బీఆర్ఎస్ పార్టీని అటాక్ చేసిందన్న కోణం కూడా రాజకీయ విశ్లేషకుల్లో కొత్త క్వశ్చన్ అయితే ఖచ్చితంగా రేపుతోంది. ఇవన్నిటి కూడా ఖచ్చితంగా సమాధానం రావాల్సింది. మరి కవిత రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్లో అంటే ముఖ్యంగా తన ఎమ్మెల్సీ పదవిని ఉంచుకుంటుందా లేదా అనేది తెలపాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత పార్టీని కాలదన్ని కొత్త పార్టీని పెట్టే విధంగా ముందుకెళ్తుందా, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తుందా అనేది కూడా రేపు 12 గంటలకు కవిత ప్రకటించున్నారు. ఎందుకంటే భారత రాష్ట్ర సమితిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారత రాష్ట్ర సమితి అనేది తెలంగాణ స్టేట్లో చాలా ఇంపార్టెంట్ పార్టీ, తెలంగాణ ఉద్యమ పార్టీగా కూడా ప్రజలు పట్టం కట్టారు. 10 ఏళ్ల తర్వాత కుదుపులకు లోనవుతుంది. అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళకు సంబంధించిన కుటుంబ ఇష్యూలోనే బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారం ఉన్నంతసేపు తెర వెనుక ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. అందరూ అధికారం చుట్టే తిరిగారు. ప్రజలు కూడా వాళ్ళందరికీ బ్రహ్మరథం పెట్టారు. అంటే కవిత వెళ్ళినా కేసీఆర్ కుటుంబ సభ్యులుగా అంటే హరీష్ కానీ, కేటీఆర్ కానీ, కవిత, సంతోష్రావు వీళ్ళందరికీ ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. కానీ వాళ్ళ ఇన్సైడ్ ఏం జరుగుతున్నా కూడా ప్రజలకు తెలిసేది కాదు. వాళ్ళ అపాయింట్మెంట్ కోసమే నాయకులు, నేతలు పడిగాపులు కాసేవారు, వాళ్ళ ఇండ్ల ముందు నిలిచినవారు. ఈరోజు కవిత సస్పెన్షన్ అనేది బీఆర్ఎస్ పార్టీ భారీ కుదుపునకు లోనవుతుంది. వాళ్ళ ఇంట్ల ముందు జనాలు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నా కూడా కవిత దగ్గర మాత్రం పేరున్న నాయకులు లేకపోవడం అది మైనస్గానే కనిపిస్తుంది. మరి కవిత బీఆర్ఎస్లో ఉన్న సన్నిహితులు, శ్రేయభిలాషులు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎవరినైనా పార్టీ నుంచి బయటకు లాగి బీఆర్ఎస్ పార్టీని ఇంకా వీక్ చేస్తుందా ఏంటనేది కూడా ఆమె రేపు మధ్యాహ్నం ప్రెస్ మీట్ తర్వాత భవిష్యత్తు పరిణామాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొంటూ రకరకాల ఇష్యూల్లో వాళ్ళని అంటే ధర్నాలు కావచ్చు, ఎక్స్ వేదికగా విమర్శించడం కావచ్చు, రకరకాల ఇష్యూలను అయితే తెరపైకి తీసుకొస్తుంది. మరి సింగిల్గా కవిత ఏ మేరకు రాజకీయాల్లో రాణిస్తుంది, మరి కేసీఆర్ కూతురుగానే ఇప్పటివరకు ముద్రపడిన కవిత సొంతంగా నిలబడుతుందా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ రేపు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా ముఖంగా వచ్చి బీఆర్ఎస్ పార్టీ పైన ఎవరెవరిని విమర్శిస్తుంది, బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ల కాలంలో జరిగిన అవినీతిని ఎండగడుతుందా లేదంటే ఇంకా వేరే ఇష్యూలలో ఎవరైనా నేతల్ని టార్గెట్ చేస్తుందని కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే కవిత ఇప్పటికే మాట్లాడిన మాటలు రాజకీయంగా దుమారాన్ని రేపాయి. డైరెక్ట్గా తన కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న కవిత రేపు ఇంకెవరిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుందని చెప్పి కూడా రాజకీయ వర్గాలు అయితే పెద్ద చర్చకైతే దారితీస్తుంది. రేపటి 12 గంటల ప్రెస్ మీటు కవిత భవిష్యత్తుని, బీఆర్ఎస్లో సంబంధించిన తన ఎమ్మెల్సీ పదవిని కావచ్చు, ఇంకా మిగతా కొత్త పార్టీని దిశానిర్దేశం చేసే వ్యవహారం కావచ్చు, ఓవరాల్గా ప్రతి ఒక్క మనం చెప్పే ఈ ప్రతి క్వశ్చన్ కూడా రేపు 12 గంటలకు కవిత ఆన్సర్లు చెప్పే అవకాశం కనిపిస్తుంది. తన తండ్రి దేవుడు అంటున్న కవిత మిగతా దయ్యాలు కానీ, భూతాలు కానీ,
బీఆర్ఎస్ పార్టీలో ఇంకెవరున్నారు, ఎవరిని ఎక్స్పోజ్ చేస్తుందని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా కొంత తర్జన భర్జన పడుతున్నారు, మదన పడుతున్నారు. అంటే తమ పేర్లను కూడా ఎక్కడ తిడుతుందని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత వెంట నడిచే నాయకులు ఎవరనేది కూడా భవిష్యత్తులో ఈ మొత్తం ఈ వ్యవహారాలన్నిటికీ ఆన్సర్ కనిపించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆరోపణలు ఎదుర్కొన్న హరీష్ రావు అయితే హైదరాబాద్లో లేడు, బయట దేశాల్లో ఉన్నాడు. కాబట్టి హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆయన కవిత పైన మాట్లాడతాడా లేదంటే కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మొత్తం బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ లెటర్ వచ్చిన తర్వాత కేటీఆర్ ఎక్స్ వేదిక నుంచి మాత్రం తన చెల్లెల పైన ఇప్పటికీ ట్వీట్ కానీ సస్పెండ్ చేస్తున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టుగా మాత్రం ఎక్కడ మాట్లాడలేదు. ఫామ్ హౌస్లోనే తన తండ్రితో పాటే కేటీఆర్ ఉన్నాడు. కానీ కింది స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మాత్రం తెలంగాణ భవన్ వైపు అయితే వస్తున్నారు. మామూలుగా గుసగుసలాడుకుంటున్నారు. అంటే సస్పెన్షన్ తర్వాత రకరకాలుగా అంటే వాళ్లకు వచ్చిన ఆలోచనలతో సస్పెండ్ చేశారు, తదుపరి పరిణామాలేంటి, మొత్తం పార్టీ బదనాం అవుతుంది అంటే రకరకాల ఇష్యూని మాట్లాడుకుంటున్నారు. మొత్తం ఓవరాల్ తెలంగాణ స్టేట్లో కూడా రచ్చబండ్ల దగ్గర కానీ, మిగతా రోడ్లపైన కానీ, బస్సులలో కానీ, ట్రైన్లలో కానీ కవిత సస్పెన్షన్ వ్యవహారమే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పార్టీలలో కూడా కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, సిపిఐ, సిపిఎం ఓవరాల్ పార్టీలలో కూడా ఇదే చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ అంతర్మతనానికి లోనైంది. సొంత కుటుంబంలోనే ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత వ్యవహారం మొత్తం జోరుగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చర్చ కొనసాగుతుంది. మీడియాలో ఎక్స్ వేదిక కూడా కవిత ఫ్లెక్సీలు చింపడం సంబంధించి కావచ్చు, మిగతా కవితకు సంబంధించిన సస్పెన్షన్ అవసరమే మొత్తం చక్కర్లు కొడుతుంది. మొత్తం ఓవరాల్ వ్యవహారంలో ఈ మొత్తం ఓవరాల్ ఇష్యూస్కి వీటన్నిటి కూడా రేపటి మధ్యాహ్నం 12 గంటలకు కవిత మీడియా ముందుకు వచ్చి చెప్పే సమాధానమే ఖచ్చితంగా రాజకీయ వర్గంలో మరో పెను దుమారం కావచ్చు, మరొక బాంబును కూడా పేల్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. థ్యాంక్ యూ నగేష్. సో యాజ్ ఇట్ ఈజ్ రేపు 12 o'clock ఆవిడ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. మరి రేపు ఆవిడ ప్రెస్ మీట్ అనంతరం కూడా అసలు ఏం మాట్లాడబోతున్నారు, ఎటువంటి యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ ఆవిడ దగ్గర నుండి కనిపించబోతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు